హాయ్ అండి అందరికీ. ఇవి గుమ్మడికాయ కాడలండి. కూర వండుకునే గుమ్మడికాయ తీగలు. ఇవి పువ్వులు, ఆకులు, కాడలు, పువ్వులు ఇవన్నీ. ఇవి ఎలా క్లీన్ చేయాలో ఈరోజు చూద్దాము. ఈ పువ్వులు అయితే బజ్జీలు వేసుకుంటారు. నేను ఇంతకుముందు మీకు చూపించాను. బజ్జీలు ఎలా వేసుకోవాలో కూడా మన ఛానల్లోనే షార్ట్ వీడియో ఉంది. ఇవైతే లేత లేత కాడలండి. చిన్న చిన్న పింజలు కూడా ఉన్నాయి చూడండి. ఇలా ఉన్నవే మనము కోసుకోవాలి. ఫ్రెష్గా కోసుకున్న వెంటనే ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారా, లేత కాడ ఇలా సైడ్కి అవి ఉంటాయి కదా తీగలాగా, అది తీసి పడేయాలి. అవి ఉడకవు. ఇలా ఒక్కొక్కటిగా పట్టుకొని మెల్లగా ఒలుచుకోవాలండి. మనకి సన్నగా తీగలాగా వస్తుంది. అవి తీసి పడేయాలి. అవి తీసి పడేస్తేనే కూర వండుకుంటే మనకి మంచి రుచి వస్తుంది. అవి ఉంటే అస్సలు బాగోవు. ఎందుకంటే అది కొంచెం గరుకుగా ముళ్ళలుగా ఉంటుంది కదా. ఇంత లేతగా ఉన్నవే తీసుకొని మెల్లగా ఒలుచుకోవాలండి. చాలా టైం అయితే పడుతుంది. ఇది చాలామంది కూర వండుకుంటారు. మనము తోటకూర ఎలా అయితే వండుకుంటామో అలా. ఇంతకుముందు నేను ఇవి షార్ట్ వీడియోలో క్లీన్ చేయడము పెట్టాను, కర్రీ చేయడం కూడా పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా ఇది మొత్తానికే క్లియర్గా చూపిద్దామని ఫుల్ వీడియో చేస్తున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని నిదానంగా ఒలుచుకోవాలి. చాలా జాగ్రత్తగా, చాలా ఓపికగా తీసుకోవాలండి. ఇది చాలామంది కూర వండుకుంటారు. ఒడిస్సా సైడ్ కూడా కూర వండుకుంటారండి. ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ మసాలా నూరుకొని శుభ్రంగా వండుకుంటారు. ఇందులో వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చండి. వంకాయ, దుంపలు, టమాటా, బీరకాయ, ఎన్ని కూరగాయలైనా వేసుకొని వండుకోవచ్చు. చూసారు కదా, ఇలా తీగల్లాగా వస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా ఒలుచుకొని. చాలా టైం పడుతుంది. 2-3 ఉండే వాళ్ళైతే చేసుకోవచ్చు తొందరగా. ఇవన్నీ లేత లేత కాడలు, ఆకులండి. చూసారు కదా, ఇంత పింజలు ఉన్నవి కూడా అది లేతగానే ఉంటుంది. దానికి కూడా మెల్లగా పట్టుకొని ఇలా ఒలిచేసుకోవాలి. సన్నగా తీగలాగా వస్తుంది. ఆ మొగ్గకి సైడ్కి ఉన్నవి అవి తీసేసుకోవాలి. అవి బాగోవు. చూసారు కదా, ఇవన్నీ నాకు ఇంటి పక్కన ప్లేస్ ఉంటే నేను గుమ్మడికాయ 4 గింజలు అయితే వేసానండి. తీగ అనేది బాగా వచ్చింది. నేను పువ్వుల కోసం అనేసి, నాకు పువ్వులు బజ్జీల కోసం కావాలని చెప్పేసి వేసుకున్నాను నేనైతే. ఇక్కడెక్కడ పువ్వులు దొరకవు. ఒరిస్సా సైడ్ అయితే పువ్వులు కట్టలు కట్టి మరీ అమ్ముతారు. బజ్జీలు చాలా చాలా బాగుంటాయి. చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఎంతమందికి కాడలు వంట చేయడం వచ్చు, వండి తినున్నారు, ఎంతమంది తిన్నారో, ఎంతమంది పువ్వులు బజ్జీలు తిన్నారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఈ కాడల కూర అనేది ఫస్ట్ టైం మొన్న ఒకసారి వండాను. అప్పుడు షార్ట్ వీడియో పెట్టాను. పువ్వులకి కూడా ఇలా ఆ తొడిమలు అవి తీసేసి జాగ్రత్తగా అవి ఇంకో లోపల ఉంటుంది కదా, పుప్పిడి అంటారు దాన్ని, అది కూడా తీసి పడేయాలి. అది బాగోదు. అలా తీసుకొని పువ్వులన్నీ మొత్తం అన్నిటికీ ఇలా ఒక్కొక్కటిగా తీసుకోవాలండి. మనకి బజ్జీలు వేసినప్పుడు కూడా పువ్వుల్ని ఇలానే ఒలుచుకోవాలి. శనగపిండిలో ముంచి వేసుకోవచ్చు, లేకపోతే బియ్యం నానబెట్టేసి కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా ఒలిచేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. మనకి ఈరోజు ఇన్ని కాడలు, ఇన్ని పువ్వులు వచ్చాయి. ఒక్కొక్కసారి చాలా పువ్వులు వస్తాయి. చూసారు కదా, ఇలా ఒక్కొక్కటిగా తీసుకోవాలి. ఇవి చాలా చాలా బాగుంటాయండి. ఈ పువ్వులు బజ్జీలు అయితే చాలా రుచిగా ఉంటాయి. మనకి తమలపాకు బజ్జీలు అవి ఎలా అయితే వేసుకుంటారో అలానే వేసుకోవాలి. కానీ శనగపిండి ఉట్టిగా వేస్తే మెత్తగా అయిపోతాయి ఈ పువ్వులు అనేది. కొద్దిగా బియ్యం పిండి, శనగపిండి వేసుకొని చేసుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయి. ఇవన్నీ మిగిలిన వాటికి కూడా ఇలానే చూసారా ఎంత దారం లాగా ఇలా వస్తుందో తీగ అనేది. ఇలా ఒక్కొక్కటిగా పట్టుకొని నిదానంగా ఒలుచుకోవాలి. మనకి బచ్చల కూర కాడలు, ఇంకొక తోటకూర, ఎర్ర తోటకూర ఉంటుంది కదండి, వాటి కాడలు కూడా కూర వండుతారు కదా, అలానే ఉంటుంది రుచి అయితే. ఇలా తీసేసి ఇవన్నీ పడేయాలి ఒక్కొక్కటిగా.
ఇవి చాలామంది తింటారండి ఈ కర్రీ అయితే. కొంతమందికైతే అసలు తెలీదు ఈ కర్రీ వండుకొని తింటారనేసి. చూసారు కదా! ఇలా అన్నీ ఒక్కొక్కటిగా ఒలుచుకొని నేను పక్కన పెట్టుకున్నా. ఇవన్నీ లేత లేత కాడలు, తీగలనమాట. మధ్య మధ్యలో ఆ కొమ్మలు కూడా కట్ చేసి కాడలనేవి తీసుకోవచ్చు. ఇన్ని పింజలు మనకి వచ్చాయి. ఇవి ఆకులు కూడా సేమ్ అలానే తీసుకోవాలి. లేత లేత ఆకులు వేస్తేనే బాగుంటాయి. మరి ముదురు ఆకులైతే అస్సలు వేయొద్దు. చూసారు కదా ఈ కాడలు. మీకు ఆకు కూడా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తా చూడండి. ఆకుకి ఆ కాడ ఉంటుంది కదా, ఆ కాడకి కూడా పట్టుకొని ఒక్కొక్కటిగా ఇలా మెల్లగా ఒలుచుకోవాలి. చూసారా సన్నగా దారంలాగా వస్తుంది. అది తీసేయాలి. ఇది రఫ్గా ఉంటుంది, అస్సలు బాగోదు. మొత్తం అంతా తీసేసి పక్కన పడేయాలి. చాలాసేపు టైం పడుతుందండి క్లీనింగ్కి. కానీ ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది వడియాలు కూడా చిట్టి వడియాలు వేసుకొని కూడా వండుకోవచ్చు. వడియాలు, టమాటా వేసుకొని ఈ కాడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వండుకోవచ్చండి, బాగుంటుంది. చూసారు కదా మొత్తం అన్నీ అలానే ఒలిచేసుకోవాలి. ఈ కాడలు కూడా మధ్య మధ్యలో మనకి లేత కాడలు ఉంటాయి కదా, అవి కట్ చేసి తీసుకొని ఇలా ఒలిచేసుకోవాలి. చూసారు కదా, మీకు ఒక కాడ కట్ చేసి చూపిస్తా. లేత కాడ అనమాట అది. మధ్యలో అలా గుంపులు వదిలేసి మధ్యలో ఉన్న భాగాన్ని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అది ఒలిచేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూడ్డానికి మనకి లావుగా అలా కనిపిస్తుంది కానీ మంచిగా ఉడికిపోతుందండి. చాలా చాలా బాగుంటాయి. మనకి లేత ములక్కాడలు గింజలు రెడీ అవ్వకముందు కూరలో వేస్తే ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి. ఇంకా ఎక్కువ ముదురువి మీరు అలా పీసులు ఒలవకుండా వేసేస్తే కూర తిన్నప్పుడు పీసుగా వస్తూ ఉంటుంది మనకి. అది అస్సలు బాగోదు. మొత్తం ఒలిచేసుకున్నాక కాడలన్నీ ఇలా ఇంత ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలండి ఇవన్నీ. చూసారు కదా ఇంతకుముందు నేను తీసినవి ఇవన్నీ లేత లేత కాడలు. వీటిని కూడా కట్ చేసుకుందాము. ఇవైతే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది టమాటా వేసి వండుకోవచ్చు, వంకాయ వేసుకొని వండుకోవచ్చు. ఏమి లేదంటే ఉట్టి ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఫ్రై కన్నా మనకి కొద్దిగా మసాలా నూరేసి వండుకుంటేనే బాగుంటుంది. కొంతమంది సూప్ లాగా కూడా బాయిల్ చేసుకొని తాగుతారండి. ఇలా కర్రీ తినడం ఇష్టం లేని వాళ్ళు దాంట్లో అయితే ఏమీ వేయరు. ఒక వెల్లుల్లి ఇలా చితకొట్టుకొని ఉప్పు, వెల్లుల్లి, వాటర్ వేసి ఇవి వేసి ఉడకబెట్టేస్తారు, అంతేనండి. ఇలా ఆకులు ఒక్కొక్కటిగా పట్టేసుకొని నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆకులు కాడలు అయితే మనకి పెద్దగా ఉంటే బాగుంటాయి. ఈ ఆకులు ఉడికేసరికి ఇంకా చిన్నగా అయిపోతాయి కాబట్టి ఇవి చిన్నగానే కట్ చేసుకోవాలి. మొత్తం అందులో కలిసిపోతాయి. చిన్న చిన్న పింజలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కట్ చేసుకొని అందులోనే వేసుకోవాలి. ఈ పువ్వులు మనము తీసుకున్నాం కదా, ఈ పువ్వుల్ని కూడా ఇలానే కట్ చేసుకొని అందులోనే వేసుకోవచ్చు. మీకు బజ్జీలు వేసే ఇంట్రెస్ట్ ఉంటే బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఇంకా లేనప్పుడు అందులోనే కలిపేసుకొని మొత్తం అన్నీ కలిపేసి కర్రీ చేసుకుంటే బాగుంటుంది. క్లీనింగ్కే చాలాసేపు పట్టిందండి నాకు. మిగతా ఇవన్నీ క్లీన్ చేసుకున్న ఆకులు కూడా మొత్తం అన్నీ కట్టలాగా పట్టేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఫస్ట్ టైం ఇంతకుముందు వండానండి. ఒకసారి వండాను, ఇప్పుడు ఇది రెండోసారి వండబోతాను. ఇది కట్ చేయడం వరకే నేను మీకు చూపిస్తున్నానండి. ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటాయి. ఈ ఆకులు ఏంటి, ఎలా వండుతారని. ఇవైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. గుమ్మడికాయ ఆకులు, కాడలు, పువ్వులు, చిన్న పింజలండి. బూడిద గుమ్మడికాయ అయితే కాదు, కూర వండుకునే గుమ్మడికాయ ఉంటుంది కదా, అవే గుమ్మడికాయ ఆకులు. ఇవి చాలామంది బెంగాలీ వాళ్ళు తింటారు, ఒరిస్సా వాళ్ళు తింటారు, చాలామంది తింటారండి. చైనా వాళ్ళు కూడా చాలామంది తింటారు. మొత్తం కట్ చేసుకున్నాక మనకి ఇంత వచ్చింది చూసారా. చాలాసేపు టైం పట్టింది కానీ ఇలా నీట్గా కట్ చేసుకొని మనము శుభ్రంగా కడిగేసుకొని మనం కర్రీ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. రోటీ, చపాతీలో కూడా తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు. ఈ కర్రీ అనేది క్లీన్ చేసిన తర్వాత మనకి వేస్టేజ్ మొత్తం ఇంత వచ్చింది. ఇవి ఇంకా ముదురు ఆకులున్ను అందుకు పడేశాను.
చూసారు కదా. థ్యాంక్ యూ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ.